కారణాలు ఏమైనా తప్పు ఏం చేసినా సరే ఒక అధికారి దాదాపు 5 ఏళ్ల పాటు తన సర్వీస్ను కోల్పోవడం అనేది దురదృష్టకరమే. ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో వ్యక్తిగతంగా నాకు కూడా అనిపించింది. ఏకంగా 5 ఏళ్ళు సర్వీస్కు దూరం అయిపోయారు. అదే ఆయన గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో 2014 నుంచి 19 వరకు అనేక తప్పులు చేశారు, రాజకీయంగా ప్రత్యర్థులను టార్గెట్ చేశారు అనే విమర్శలు ఉన్నప్పటికీ 5 ఏళ్ల పాటు సర్వీస్ కోల్పోవడం అన్నది ఎవరికైనా ఇబ్బందికరమే కదా అనిపించింది. కానీ మొన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి, వైఎస్ఆర్ గురించి మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఏబీ వెంకటేశ్వరరావులో ఇలాంటి వ్యక్తి కూడా ఉన్నారా అని అనిపించింది. గతంలో ఆయన దేవుడి గురించి, మనుషుల గురించి కొన్ని వేదికల మీద ప్రసంగాలు ఇచ్చినప్పుడు అవన్నీ చూస్తే ఈయన చాలా ఉన్నతంగా ఆలోచించే వ్యక్తిలాగే ఉన్నారు. సర్వీసుల్లో ఈ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎలాంటి తప్పులు చేసినప్పటికీ కూడా ఈయన ఒక మంచి ఐడియాలజీ ఉన్న వ్యక్తే అని అనిపించేది. కానీ అలాంటి వ్యక్తి ఒక కుల సంఘంలో, కుల సమావేశంలోనికి వెళ్ళి కుల ప్రస్తావన తెచ్చి జగన్మోహన్ రెడ్డి ఒక వైఎస్ఆర్ ఒక విత్తనం వేస్తే ఇప్పుడు అది ఒక వృక్షంలో మారిపోయిందంటూ జగన్మోహన్ రెడ్డిని వివరించారు. డైరెక్ట్గా రిటైర్డ్ పోలీస్ అధికారి అండి. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి వాడు వీడు అని మాట్లాడారు. మొత్తం ఆయన వాడు వీడు అని మాట్లాడుతూ వీడు మళ్ళీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలి, ఏమైనా చేయాలి, ఆ చేసేది ఏదో ముందుగానే చేయాలి, ముందు జాగ్రత్తలో భాగంగానే చేయాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోకూడదు అంటూ కమ్మ కులస్తులకు పిలుపునిచ్చారు. ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి నన్ను ఒక పలానా కులం కాబట్టి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారని చెప్తూ మళ్ళీ అదే కుల సమావేశాలకు వెళ్ళి మళ్ళీ మనమంతా మన కులస్తులంతా ఇలా ఉండాలి అని చెప్తున్నారంటే ఈయనలో ఈ కుల ఫీలింగ్ అన్నది ఆ రోజే పుట్టిందా, మొన్ననే పుట్టిందా, లేకుంటే ఇదివరకు నుంచి ఉందా అన్న డౌట్ కూడా వస్తుంది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డిని రాకుండా అడ్డుకోవడం అన్నది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాకుండా అడ్డుకోవడం ఒక రెడ్డి సామాజిక వర్గంతో అవుతుందా? అడ్డుకోగలిగారా? అట్లా ఒక కమ్మ కులస్తులంతా కలిసి మనం జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవాలి, అడ్డుకునే ప్రయత్నంలో ముందే జాగ్రత్త పడాలని చెప్తున్నారంటే ఏం చెప్తున్నారు? ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి రాకూడదంటే ఎంతకైనా తెగించాలి మన కమ్మ కులస్తులు అని చెప్తున్నారా? ప్రజాస్వామ్యబద్ధంగా అయితే ఒక కులం వాళ్ళు ఓట్లు వేస్తే ఒకరు ముఖ్యమంత్రి అవడమో కాకపోవడమో జరగదు. కానీ పిలుపునిస్తూ ఉన్నారంటే ఏమనాలి? అంటే మిగిలిన సామాజిక వర్గాల అభిప్రాయాలు వీళ్ళంతా అవసరం లేదు, మనమే చేయగలమని ఏమన్నా కాన్ఫిడెన్స్ ఏబీ వెంకటేశ్వరరావులో ఉందా? ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు కదా. ఒక పోలీస్ అధికారిగా పనిచేసి మొన్నటి వరకు నేను నిజాయితీగా పనిచేశానని చెప్పిన అధికారి ఆ పోస్ట్ నుంచి దిగిపోగానే అసలు రూపాన్ని చూపించడం కదా ఇదంతా. జగన్మోహన్ రెడ్డి కమ్మ కులస్తుల మీద కక్ష కట్టారు అని చెప్తున్నారు. తలశీల రఘురామ్ అని ఉంటారు, ఆయన కమ్మ సామాజిక వర్గం. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏ ప్రోగ్రాంకి సంబంధించిందైనా కూడా రోడ్ మ్యాప్ మొత్తం ఆయనే, ప్లాన్ అంతా ఆయనే గీస్తూ ఉంటారు. చాలా ముఖ్యమైనది కదా. జగన్మోహన్ రెడ్డి ఏ రూట్లో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలి, ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేసేది తలశీల రఘురామ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కమ్మ సామాజిక వర్గం. నిజంగానే కమ్మ వాళ్ళ మీద అంత ద్వేషం జగన్మోహన్ రెడ్డికి ఉంటే అంత కీలకమైన బాధ్యతను ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇస్తారా? ఇవ్వరు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి కులాన్ని కాకుండా వ్యక్తుల్ని, వ్యక్తిగత వాళ్ళ వ్యక్తి గుణాలని బట్టి ఆయన తన దగ్గర పెట్టుకున్నారు. కానీ వీళ్ళు ఏబీ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళతో కులాభిమానం ఎక్కువైపోయి అధికారంలో ఉన్నప్పుడు చాలా తప్పులు చేశారు. ఎందుకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాం. ఏబీ వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేయడం అన్నది ఈరోజే మొదలైందా? కొన్నేళ్ల క్రితమే ఉండవల్లి అరుణకుమార్ చెప్పారు. 2009 ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా తాను పోటీ చేసినప్పుడు అక్కడ మురళీమోహన్ పోటీ చేశారు టీడీపీ తరఫున. ఎలాగైనా సరే అప్పటికే రామోజీరావుతో గొడవ ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ అరుణకుమార్ మీద పీకల్లో వరకు కోపం ఉంది. ఆ సమయంలో ఎన్నికల కమిషన్ డిఐజీగా ఆ ప్రాంతానికి ఏబీ వెంకటేశ్వరరావును పంపించింది. ఉండవల్లి అరుణకుమార్ చెప్పిన మాటలే. పంపిస్తే ఎలాగైనా సరే అక్కడ ఉండవల్లి అరుణకుమార్ని ఓడించాలి, కాంగ్రెస్ను ఓడించాలి అని ఈయన అధికార దుర్వినియోగం చేసి ఉక్కిరిబిక్కిరి చేశారు. తనకు అత్యధిక మెజారిటీ వచ్చిన అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారు. ఇదేంటయ్యా అన్యాయం అంటే, మాకు పైనుంచి ఆదేశాలు వచ్చాయి, డిఐజీ గారు చెప్పారండి, మేమేం చేయలేమని పోలీసులు చెప్పారు అని చెప్పారు. నిజానికి అనపర్తి నియోజకవర్గంలో వచ్చిన మెజారిటీతోనే ఆ రోజు ఉండవల్లి అరుణకుమార్ ఎంపీగా మళ్ళీ రెండోసారి గెలవగలిగారు. అలాంటి చోట ఉన్న ఒక చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ని తీసుకెళ్లి లోపలేశారు. అదంతా ఈ డిఐజీ కారణంగా జరిగిందని ఉండవల్లి అరుణకుమారే చెప్పారు. దాంతోపాటు వైఎస్ఆర్ ముఖ్యమంత్రి, అప్పటికే ముఖ్యమంత్రి, కాకపోతే ఎన్నికల కోడ్ ఉంది. ఆ సమయంలో రాజశేఖర రెడ్డి మీటింగ్కి వస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తల్ని ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు వీళ్ళంతా ప్రయత్నం చేశారు. ఈ పోలీస్ అధికారి ఆధ్వర్యంలో మొత్తం కొంతమంది కార్యకర్తలంతా బైకుల్లో ర్యాలీగా వస్తుంటే ఆ ర్యాలీలో ఒక బైక్లో 3 వెళ్తున్నారని చెప్పి ట్రిపుల్ రైడింగ్ కింద ఒక బైక్ను సీజ్ చేయాల్సి ఉంటే మొత్తం అందరినీ తీసుకెళ్లారు. అలా చేశారు. చివరకు రాజశేఖర రెడ్డి గారికి చెప్తే ఇప్పుడు ఈసీ పరిధిలో ఉంది వ్యవహారం మొత్తం, మనం ఏం చేయలేము, ఎలాగో సర్దుకుపోండి అని చెప్పారు.
అలా చేశారు ఏబి వెంకటేశ్వరరావు కూడా అని ఉండవల్లి అరుణ్ కుమారే చెప్పారు. సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడిగా కూడా చేశారు. ఆయన బీజేపీ అధ్యక్షుడి హోదాలోనే ఏబి వెంకటేశ్వరరావు పైన కూడా కొన్ని ఆరోపణలు చేశారు. ఏబి వెంకటేశ్వరరావు లాంటి అధికారులను పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ప్రతిపక్షాన్ని వేధించడానికి ఆయన్ని ఆయుధంగా వాడుకున్నారు. స్వయంగా నా ఫోన్లోనే ఈ ఏబి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ట్యాప్ చేశారని సోము వీర్రాజు బహిరంగంగా ఒక టీవీ ఛానల్ దగ్గర చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా నాకే ఫోన్ చేసి మీకు పలానా వ్యక్తి నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి, అతడితో జాగ్రత్తగా ఉండండి, అతడు డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు చాలా మంది దగ్గర అని చెప్పారని ఆయన సోము వీర్రాజు చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే పలానా వ్యక్తి నాకు ఫోన్ చేస్తున్నారన్న విషయం ఈయనకు ఎలా తెలిసింది అని ఏబి వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. దాంతోపాటు అంతకుముందు టీడీపీలో ఉండి ఆ తర్వాత బీజేపీలో వచ్చిన ఒక సీనియర్ నాయకుడు నాకు ఫోన్ చేస్తూ ఉంటే దాన్ని కూడా ట్యాప్ చేసేసి ఆయనకు ఫోన్ చేసి సోము వీర్రాజుతో మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఫోన్ కాల్స్ చూసుకోండి అని చెప్పి బెదిరించారు. చివరకు మేము ఆ నెంబర్లు వదిలేసి వేరే నెంబర్ల నుంచి ప్రైవేట్గా మాట్లాడుకోవాల్సి వచ్చిందని సోము వీర్రాజు చెప్పారు. సరే, ఏబి వెంకటేశ్వరరావు ఒక్కరి మీదే జగన్మోహన్ రెడ్డికి ఇంత కోపం. కాస్త బియాండ్ ఆలోచిద్దాం. ఈ చట్టాలు రూల్స్ సరే, జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగానే ఏబి వెంకటేశ్వరరావుని 5 ఏళ్ళు టార్గెట్ చేశారు అనుకుందాం. ఎందుకు చేశారనేది కూడా ఆలోచించాలి కదా. ఏబి వెంకటేశ్వరరావు నా 5 ఏళ్ళ సర్వీస్ పోయింది జగన్మోహన్ రెడ్డి కారణంగానే బాధపడుతున్నారు. బాధ ఉంటుంది ఏ వ్యక్తికైనా. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా అదే బాధ ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టించుకొని జైలుకి వెళ్ళి కింద మీద పడి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఒక 68 సీట్లు తెచ్చుకుంటే ఆ రోజు ఏం చేశారు చంద్రబాబు నాయుడు అంత టీం మొత్తం ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా లేపేయాలి అని ప్లాన్ చేశారు కదా. 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు కదా. 23 మంది ఎమ్మెల్యేలను ఏమి టైంపాస్కి తీసుకున్నారా, లేకుంటే మెజారిటీ తక్కువ వచ్చి తీసుకున్నారా, లేకుంటే హంగు గవర్నమెంట్ నడిపితే ఏమైనా తీసుకున్నారా? ఏమీ లేదు. మైనారిటీ గవర్నమెంట్ కూడా కాదు. ఎమ్మెల్యేలు కావాల్సినంత మంది ఉన్నా సరే 23 మందిని తీసుకున్నారంటే ఏంటి కారణం? జగన్మోహన్ రెడ్డి అనేవాడిని పొలిటికల్ స్క్రీన్ మీద లేకుండా చేయాలని చేశారు. ఆ ప్రయత్నంలో ఈ 23 మందికి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేయడం, వైసీపీ ఎమ్మెల్యేలకు ఫోన్లు ట్యాప్ చేయడం, వాళ్ళకి ఏ బలహీనతలు ఉన్నాయి, వాళ్ళ ఆర్థిక అవసరాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, ఆ పార్టీతో వాళ్ళకు ఉన్న సంబంధాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా తెలుసుకొని ఏబి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పనిచేసి వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారాలను కనుక్కొని వాళ్ళని ప్రలోభపెట్టి 23 మందిని తీసుకున్నారు. ఇదంతా ఏబి వెంకటేశ్వరరావు కీలక పాత్ర. అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబి వెంకటేశ్వరరావు కీలక పాత్ర అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్పారు కూడా. 5 ఏళ్ళ సర్వీస్ పోయినందుకే మనకు అంత బాధ ఉంటే కేసులు పెట్టించుకొని జైలుకి వెళ్ళి కింద మీద పడి ఇంతమందితో పోరాటం చేసి మీడియాతో, ఒక సీనియర్ పొలిటీషియన్తో, కాంగ్రెస్తో, టీడీపీతో, అన్ని పార్టీలతో, అన్ని మీడియా సంస్థలతో పోరాడి పార్టీని నిలబెట్టుకునేది కొన్ని సీట్లు గెలుచుకుంటే ప్రతిపక్షంలో ఉన్నారు కదా అని మొత్తం 23 మందిని తీసుకొని పార్టీనే లేకుండా చేయాలనుకున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కెరీర్ గురించి కూడా ఆలోచించాలి కదా. అది దుర్మార్గం అనిపించాలి కదా కొద్దిగన్నా. ఏ ఆధారాలు చూపించండి అంటారు. ఎక్కడ చూపిస్తారు ఆధారాలు? అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పొలిటికల్ కెరీర్నే లేకుండా ఎత్తిపడేయడం మంచిదే. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమని వచ్చి అన్నారా? వీళ్ళంతా కలిసి ఇలా చేస్తున్నారు నన్నని. ఆయన ఓడ్చుకున్నారు, దాటుకున్నారు, నిలబడ్డారు. చాలామంది జగన్మోహన్ రెడ్డి హయాంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలామంది అత్యంత కీలకమైన పోస్టుల్లో పనిచేశారు. ఒక ఏబి వెంకటేశ్వరరావుకి గట్టు పంచాయతీ ఉందా, లేకుంటే ఆయనది ఏమన్నా పులివెందుల నియోజకవర్గమా, లేకుంటే ఈయన రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ ఆ స్థాయిలో నిజంగానే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారంటే ఇటువైపు నుంచి కూడా ఏదో చేసి ఉంటారు కదా. ఏం చేశారంటే 2014-19 మధ్య వన్ సైడెడ్గా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు. దాని ప్రభావం మన ఈ 5 ఏళ్లలో కనిపించింది. ఇప్పుడు అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వాడిని వీడు ఎంత నోటికి వస్తే అంత చదువు రానోళ్ళు మీరు కాస్త సంస్కారవంతంగా మాట్లాడతారు. ఎందుకు? నేను కూడా అనుకునేవాడిని ఎంతో సర్వీసుల్లో ఏదో పొలిటికల్ ఒత్తిళ్ళ వల్ల ఏదో చేసి ఉంటారు, వాటిని ఆధారంగా వీళ్ళ వ్యక్తిత్వాన్ని నిర్దేశించలేము అనుకునేవాడిని. ఏబి వెంకటేశ్వరరావు గారు మీరు మొన్న 2 రోజుల క్రితం మాట్లాడిన మాటలు చూస్తే మీలో అణువణువున కల్మషం, ఆక్రోశం అన్నీ ఉన్నాయి అనిపిస్తుంది. లేకుంటే అంత ఆవేశం, అంత ఆక్రోశం సమాజంలో ఎవడు తప్పు చేసింటే వాడు పాపాన్ని వాడు పోతాడు, మనం పద్ధతిగా ఉండాలని చెప్పేది ఏవి చేసైనా సరే వాడిని రాకుండా అడ్డుకోవాలి అని మీరు బహిరంగంగా ఒక కుల మీటింగ్లో మీ కులస్తులకి పిలుపునిస్తూ ఉన్నారంటే ఇంతకు మించిన కులవాది ఎవరైనా ఉంటారా? మళ్ళీ పైగా జగన్మోహన్ రెడ్డి కమ్మ కులస్తులకు వ్యతిరేకమని చెప్తున్నారు.